మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన మంత్రి సీతక్క గారు ఈరోజు ఆవిడ గారు యాడున్నారో కూడా తెలియదు. ఒక ఆడబిడ్డ పైన జరిగితే ఈరోజు మినిస్టర్ స్థాయిలో ఉండి మంత్రి సీతక్క మాట్లాడకపోవడం చాలా వరకు సిగ్గుచేటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి సీతక్క గొంతు లేచి లేచి మరి అరిచిన గొంతు ఈరోజు ఎందుకో చల్లబడిపోయింది. అన్యాయం జరుగుతున్న, అక్రమాలు జరుగుతున్న మంత్రి సీతక్క నోరు కూడా మెదపడం లేదు. మాట్లాడితే నెత్తి మీద గుడ్డ చుట్టుకొని, చేతిలో సంచి పెట్టుకొని, భుజం మీద ఒకటి తడిగుడ్డ వేసుకొని మేడం గారు లాక్డౌన్లో వేసిన స్టంట్లకి ప్రజలందరూ కలిసి మంత్రిని చేసిర్రు. చేసిన తర్వాత మంత్రి సీతక్క అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీల్స్ స్టార్ అన్నట్టుగా గుర్తింపు పొందిర్రు. మరి ఈ బండి సంజయ్ వ్యవహారంలో ఎందుకు మాట్లాడలేదు? ఓహో, ఓన్లీ కేటీఆర్ గారి వ్యవహారంలోనే మాట్లాడతారా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాటలే మాట్లాడతారా? బీజేపీ పార్టీని మాట్లాడరా? అంటే వాళ్ళు తోబుట్టులా, అన్నదమ్ముల వాళ్ళు? బండి సంజయ్ మీకు అన్న అవుతాడా? బండి సంజయ్ కొడుకు మీ మేనల్లుడా? ఏంది? ఎందుకు మాట్లాడడం లేదు? దేనికోసం మాట్లాడడం లేదు? మీకు హైలైట్ చెప్తానండి. మేడారంలో జాతర జరిగింది. ఆ జాతరలో 14 ఏళ్ళ అమ్మాయిని కొందరు అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కొందరు యువకులు అన్యాయంగా పక్కకి తీసుకొని ఆ కేసు బయటికి రానియకుండా, ఆ వ్యవహారం బయటికి రానియకుండా మంత్రి సీతక్క గారు మేనేజ్ చేశారు. ఇట్లానే మేనేజ్ చేసేట్లా సీతక్క గారు మంచి నేర్పు కలిగిన వారు, చాలా నేర్పు కలిగిన వారు. గిరిజనులను ఈ పార్టీకి చాలా వరకు మీరు చూసారో లేదో, భారతదేశంలో విచ్ ఇస్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ దిస్ ఇండియా అని కొడితే ఏమొస్తుంది తెలుసా? ములుగు అని చూపెడుతుంది. అరే గతంలో ఇక్కడేదో హట్స్ గుడిసెలు ఏదో ఉండే కదా అని మీకు డౌట్ రావచ్చు. గుడిసెలు లేవు, మొత్తం డూప్లెక్స్లు, మొత్తం 2 BHK బెడ్రూమ్లు మొత్తం సీతక్క నిర్మించేసిర్రు. ఎట్లా తెలుసా? కేంద్రం నుంచి నిధులు తెచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పార్టీకే 15 లారీల దాకా డబ్బులు పంపించిర్రు. అన్ని డబ్బులతోటి గిరిజనులు సంతోషంగా ఉన్నారు. ఇక వేరే ఒక గుడిసె కూడా అవపడదు మీకు, ఒక గుడిసె కూడా అవపడతాడు. ఆదిలాబాద్లో, ఆసిఫాబాద్లో అవపడుతుంది. కానీ మంత్రి సీతక్క కష్టంగా కన్నీళ్ళు చుక్క గారిస్తే ఈరోజు ఆ కష్టానికి మొత్తం డూప్లెక్స్లు ఉన్నాయి అక్కడ. మీకు చూపెడతా, అది కూడా నేను చూపెడతా. ఒక్కొక్క ఇల్లు ₹1 కోటి ఇచ్చి మరీ కట్టించిర్రు మంత్రి సీతక్క. అక్కడ ఉన్న గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకోవడానికి మేడం గారు పట్టాలిప్పించిర్రు. ఆవిడ గారి గురించి చెప్పాలంటే అసలు ఏమంటారు కదా, ఆవిడ గారిని చెప్పాలంటే నా జన్మ ధన్యమై ఉండాలి. అందుకని ఆ ఏరియా నాకు అచ్చుబాటు వచ్చింది. ఇవన్నీ కవర్ చేయడానికి నాకే అదృష్టం దక్కింది. కొన్ని ఏరియాల మిత్రులారా కరెంటు కూడా లేదు. ఎందుకు తెలుసా? కరెంట్ని కాపాడాలని చెప్పేసి మంత్రి సీతక్క గారు కరెంటు కూడా ఇవ్వలేడు. కరెంటు రాబోయే తరాలకు అందించాలని చెప్పి కరెంటు కూడా ఇవ్వలే. అక్కడ చాలామంది యువత ఉన్నారు. మీరు చదువుకుంటే తొందరగా కోటీశ్వరులు అయిపోతారు, కళ్ళు బైరులు కమ్మి మీరు అవినీతి అక్రమాలకు పాల్పడతారు అని చెప్పేసి మీరు ఎవ్వరు చదువుకోవద్దు, గిరిజనులందరూ మనిషికో 10 ఆవులు కొనండి, మేపుకోండి అని చెప్పి మేడం గారు అంత అభివృద్ధి చేసిర్రు. పచ్చటి గడ్డి కోసం యూరియాను కూడా ఇచ్చిర్రు ఫ్రీగా. అందుకనే టాపిక్లోకి వద్దాం. టాపిక్లోకి వస్తే గతంలో లేచిపడిన గొంతు ఈరోజు ఎందుకు పడుకున్నది? అదే ముచ్చట. ఏంటంటే మిత్రులారా, సీతక్క ఎక్కడ నాడు లేచిన గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయిందంటే, ఇక చూడండి ఒకసారి మేడం గారి మాట, ఆవిడ ఉర్రుడు కథ కార్ఖానం. ర్యాలీ చేసుకోవాలంటే పర్మిషన్ ఇయ్యరు, మా గొంతులు వినిపించాలంటే పర్మిషన్ ఇయ్యరు, మా మీద జరుగుతున్న దాడులను మేము బయటికి తెలియజేయాలంటే కూడా పర్మిషన్ ఉరి తీస్తారా, కాల్చి చంపుతారు. రెండిట్లో ఏదో ఒకటి చేసి ఈ మహిళలకు, రాష్ట్ర మహిళలకు, దేశ మహిళలకు భరోసా ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు 4 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆందోళన ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ స్పందిస్తా ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు భరోసానిస్తూ నేనున్నా మీకు అండగా వాళ్ళని దోషిస్తాను ఎందుకు మాట్లాడడం లేదు? ఈ యొక్క ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం కొత్త నాటకాలు తెలియకపోతుంది. ఆడవాళ్ళ సమస్య, నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, దేశంలో ఆడవాళ్ళు ఉన్నారు, ప్రతి చోట ఆడవాళ్ళు లేదే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజమే లేదు. కాబట్టి ఆడవాళ్ళని కాపాడేటువంటి ప్రభుత్వమే మరి ఆడవాళ్ళకు అండగా ఉండగలుగుతారు, తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం బయటికి రావాలి. ఇక్కడ నుంచి తీర్మానం కూడా చేయాలి. వీళ్ళకు శిక్ష వేయడం కోసం కేంద్రానికి తీర్మానం చేసి పంపాలి. ర్యాలీ చేసుకోవడానికి, మా గొంతులు బయటికి తీయడానికి. అరే మేడం గారు మాట్లాడుతుంటే బాటిల్ పక్కన పెట్టాలి, గొంతు ఎండిపోతుంది అక్కడ. అర్థం కాదా మీకు? ఆవిడ గారు మంత్రి స్థాయిలో ఉండి గొంతు ఎండుకోపోతా అంటే ఒక్కడమ్మా నీళ్ళు అందియాడా? పుట్టుకునేదని అయితే అరెస్టు చేస్తారా, తీస్తారా? రెండే చెప్పండి. అరే గింతగానం మేడం గారు గొంతులు చించుకొని వెళ్తుంటే ప్రభుత్వానికి శివుని ఇవ్వడం లేదా? మేడం గారు ముఖ్యమంత్రి ఎడిపోయిండు.
బయటకు వచ్చి మాట్లాడ్డా అని అడుగుతా ఉంది మేడం గారు. ఎప్పటి వీడియో ఇది? గతంలో మాట్లాడిన వీడియో. ఆ ఫైర్ ఇప్పుడు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్న మంత్రి సీతక్క గారిని. ఆ ఫైర్ ఎక్కడ పోయింది అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు డ్రామాలు చేయడానికి, ఇదంతా పిఆర్ స్టంట్ చేయడానికి, రీల్స్ తీసుకోవడానికి, మిలియన్స్లో వ్యూస్ రీచ్ చేయడానికి మాత్రమే తప్ప మంత్రి సీతక్క గారు ప్రజల కోసం కానీ ప్రజల యొక్క ప్రాణాల కోసం యొక్క మానవుల కోసం కానీ మంత్రి సీతక్క ఎప్పుడు మాట్లాడలే. మంత్రి సీతక్క జెన్యున్ క్యాండిడేట్ అనుకున్నాం ఇన్ని రోజులు. ఆవిడ జెన్యున్ క్యాండిడేట్ కాదు. ఈరోజు ప్రజలని చనిపోతా ఉన్నా కూడా మేడం గారు మాట్లాడకుండా కామ్డంగా ఉన్నారు. చూసారా? సంపాదించుకుంటారు మేడం గారు. ములుగు నియోజకవర్గానికి పోకుండా 24 గంటలు మంత్రి శాఖలో ఉన్నారు కాబట్టి, మంత్రిత్వ శాఖలో ఉన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఏ మ్యాప్ మీద వేలు పెడితే ఆ మ్యాప్ కాడ సంపాదించుకునే కార్యక్రమాలు మేడం బిజీగా ఉన్నారు. ఈరోజు ఆ బండి భగీరథ చేసిన వ్యవహారం పైన ఒక గొంతు, ఒక చిన్నపాటి మాట కూడా మాట్లాడడానికి బయటికి రాలేదా? అట్లీస్ట్ ట్విట్టర్లో బండి సంజయ్ కొడుకు చేసిన తప్పని ఇంగ్లీష్ పీసులైన తెలుగు పీసులైన రాయొచ్చు కదా. అది రాయడు చేత కాదు. ఎందుకండి మరి మీరందరూ ఉండి తెలంగాణ రాష్ట్రానికి భారం, మీరందరూ రాష్ట్రానికి భారం, భూమాతకు భారం. మీ వల్ల ఏమైనా 1% ఒరిగిందా అంటే ఇది కూడా ఒరగలేదు ఇప్పటిదాకా ఒరగలే. ఇదే ఆర్జీటీవీ అదే కొండై బ్రిడ్జ్ దగ్గర 3 సార్లు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే ఆ బ్రిడ్జ్ ఇప్పుడు ఎక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే పేరుతోటి ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు దానికి కారణం ఎవరు? ఇదే ఆర్జీటీవీ. మంత్రి సీతక్క రియల్ స్టార్ కాదు, రీల్స్ స్టార్ అని తేల్చి చెప్పింది ఎవరు? ఇదే ఆర్జీటీవీ. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇక్కడ నా గొప్పలు చెప్పుకునే వ్యవహారం కాదు. ఇలాంటి ఎందరో మంది పేద జీవితాలతో ఆడుకునేదే మంత్రి సీతక్క. టైం చూసి మంచి రీల్స్ క్రియేట్ చేసుకునే తత్వం ఉన్నదే మంత్రి సీతక్క. నేను చెప్పింది అబద్ధాలు అయితే ఇప్పటికిప్పుడు వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి దయచేసి ఎమ్మెల్యే సీతక్క గారని కొడితే అక్కడ క్లారిటీగా వస్తుంది. వారానికి ఒక రీల్ కొడుతుంది మేడం గారు, వారానికి ఒక ట్రెండింగ్ సాంగ్లు పెట్టుకుని మినిమం వ్యూస్ సంపాదించుకుంటున్నారు. దీనివల్ల మేడం గారికి మంచి ఇమేజ్ పెరగడంతో రాబోయే రోజుల్లో ములుగు జిల్లాలతో కాకుండా ఆసిఫాబాద్ నుంచి ఆ పోటీ చేసే కార్యక్రమం దిశగా ఆవిడ గారు వెళ్ళిపోతున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆవిడ గారు గెలిచినప్పటి నుంచి ములుగు సైడు ఇప్పటిదాకా పోలే. ఈరోజు బండి భగీరథ చేసిన వ్యవహారం పైన ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు కేటీఆర్ గారి వ్యవహారంలో, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారంలో తల దూర్చాలి అంటే చూశారు కదా. గొంతు ఎండుకుపోతున్నా కూడా, పక్కోడు నీళ్ళు అందిస్తున్నా కూడా తాగకుండా మరి గొంతు ఊసిపోయారు మేడం గారు వరుతా ఉన్నారు. మరి ఆ గొంతు ఎడిపోయింది ఈరోజు? ఆ గొంతు ఎక్కడ పడుకున్నది? గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ గొంతు లేచి వర్రు. మరి ఇటు ఈరోజు ఎడిపోయింది. మంత్రి శాఖలో ఉన్నారు కదా మీరు. ఏమైంది? మీరు సాటి మహిళని గౌరవించరా? మీ బిడ్డలంటే బిడ్డ కాదా? మైనర్ బాలిక కదా. కేసు ఫైల్ 72 గంటలు గడుస్తున్నా కూడా ఏ ఒక్కడు పండించిపోవడం ఇది ఘోరం. వీళ్ళు అనుకుంటున్నారు కావచ్చు ఇది మా రాజ్యాలు, మేమే ఉంటాం, మేమే గడుస్తాం, ఛత్తీస్గఢ్లో ఓటేస్తారు, వాళ్ళని మొత్తం అడవుల్లో సెట్ చేసినాం, ఓట్ల టైంకి వచ్చేసరికి కొడంగల్ నుంచి ఇటు ములుగుల నుంచి గుద్ది మొత్తం బ్యాలెట్ నింపుతారు అనుకుంటున్నారు కదా. రెడీ చేస్తున్నారు. వాళ్ళ వ్యూహాలు కూడా వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. మీరు ఊర్లో ఓడే లేటు, మీరు ఊర్లో దర్శనం ఇచ్చుడే లేటు. మీ మొహాలకు పౌడర్లు రుద్ది మీకు బొట్లు పెట్టి వాళ్ళు సపరేట్గా జెండాను చేసిర్రట. దండని వేసి ఘనంగా స్వాగతించుకుంటూ వచ్చే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే నాయకుడు అనేటోడు వేలెత్తి చూపెట్టేట్టు ఉండకూడదు. ప్రతిపక్షమోడు వేలెత్తి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా అంతో కొంత అమ్మాయి గురించి కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఉద్యమకారులే కదా అంతో కొంత కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బక్కా జడ్సన్, తెలంగాణ శ్యామ్, లేకుంటే పృథ్వీరాజ్ ఇలాంటి చాలామంది ఉద్యమకారులే కదా ఆ అమ్మాయి కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఆ మైనర్ బాలిక యొక్క వ్యవహారం బయటికి రాకూడదని చెప్పి ఇవన్నీ కొట్లాట దేనికోసం అంటున్నారు మిత్రులారా. మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ కోసం బండి సంజయ్ గారు కొందరి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు దింపి అతను ఇదంతా డబ్బుల కోసం ఏందది హనీ ట్రాప్లో అమ్మాయికి డబ్బులు లేక 5 కోట్ల డిమాండ్ చేసిందట. ఒకటైతే ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కంటే మహిళలు అంటే లెక్కలేదు, ఆడబిడ్డలు అంటే ఆయనతో లెక్కలేదు. వాళ్ళని ఎవ్వరు వచ్చి వాళ్ళ మానాలు ఏదైనా చేసిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రివర్స్ అలిగేషన్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు అమ్మాయిలు కూడా చాలా వరకు తెగించేశారు. అమ్మాయిలు కావాలని హనీ ట్రాపులు చేస్తూ ఉన్నారు. అమ్మాయిలు సమాజంలో అబ్బాయిలు బ్రతకరిస్తారని చెప్పి ఈ విధమైన చాలా వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తిరలిపుతా ఉంది. ఇది స్టిల్ ఇప్పుడు ప్రజల కోసం కొట్లాడుతుంది, ఆ మహిళ కోసం కొట్లాడుతుంది. ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఉంది, రెండోది ఉద్యమకారులు ఉన్నారు,
మరి కొందరు వేరే పార్టీ వారు కూడా కొట్లాడుతూ ఉన్నారు, బీసీ నాయకులు కూడా కొట్లాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం స్పందించడం లేదు. అర్థం చేసుకోండి. ములాఖాతులో ములాఖాతులు అయ్యే అవకాశం కూడా ఉంది ఇందులో.